హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మనము అయోధ్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. అయోధ్య టెంపుల్లో ఎగ్జిబిషన్ చూద్దాం రాండి. అయోధ్య టెంపుల్లో ఎగ్జిబిషన్ వచ్చింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూడండి. బాలరాముని ఇమేజెస్ అన్నీ చిన్నప్పటి అన్నీ పెట్టారనమాట. ఇక్కడ షాపింగ్ పెట్టారనమాట. మొత్తం ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఎగ్జిబిషన్ ఉందన్నమాట. ఇటు సైడ్ బాలరాముని సెట్ చూసిన తర్వాత ఇటు సైడ్కి వచ్చేస్తే చూడండి అన్నీ ఉన్నాయి. లేడీస్కి కావాల్సినవి, ఇంట్లో వస్తువులు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని షాపింగ్ ఏమైనా మొత్తం ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ ఉన్నాయి చూడండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. వావ్, మీలో ఎంతమంది అయోధ్య సెట్కి వెళ్ళారో మన ప్రొద్దుటూరులో కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో ఏం తెచ్చుకున్నారో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయటం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుందన్నమాట. చూడండి మొత్తం ఇక్కడ అన్ని గేమ్స్ కూడా ఆడేటున్నాయి అన్నమాట. ఇక్కడ రింగ్స్ కానీ బాల్స్ కానీ అన్నీ ఏవైనా ఆడొచ్చు అన్నమాట. ఇలా బాల్ వచ్చేసి అక్కడ నెంబర్లు రాసింటారు. మనం ఆ నెంబర్ మనకి వచ్చేస్తే దాన్ని బట్టి మనకి బాల్ ఇస్తారనమాట. అందుకని కరెక్ట్గా వేయాలన్నమాట మనము. చూడండి ఇది ఒక గేమ్ అనమాట. ఈ 50 రూపీస్ అంట గేమ్స్ వచ్చేసి. ఈ గేమ్స్ అన్నీ 50 రూపీస్ అంట. ఇక్కడ ఈ బాల్ వేయటం వల్ల అద్దం గెలుచుకున్నారనమాట. అద్దం వచ్చేసింది. చిన్నపిల్లలకు ఎంటర్టైన్మెంట్ అనమాట. సో అవి మనకు తగులుతాయని కాదు, తగలవని కాదు, ఒక లక్, అది చెప్పలేము. ఇక్కడ చిన్నపిల్లలు జంపింగ్ చేసేదన్నమాట. ఇక్కడ ఒకటి వచ్చేసింది. ఇది ఎగ్జిబిషన్ చూడండి మొత్తము. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్ అన్నీ, ఐస్ క్రీము, గోబీ, స్నాక్స్కి అన్నీ, ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టేశారనమాట. పిల్లలకి కావాల్సినవి పెద్దలకి. ఇక్కడికి వచ్చి ఈవినింగ్ పూట ఈ సమ్మర్లో ఈ హాలిడేస్ కాబట్టి ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ కూడా పెట్టారు. ఇక్కడ పిల్లలకి ఏమైనా స్విమ్మింగ్, చిన్నపిల్లల్ని ఇందులో ఎంజాయ్ చేయడానికి అన్నమాట. బాగుంది ఇక్కడ. ఈ సమ్మర్లో హాలిడేస్ బోర్ కొడుతుంది అనకుండా ఇలా బాలరాముని టెంపుల్ సెట్ వేయటము, అయోధ్య సెట్ వేసి ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టడం పక్కనే బాగుందన్నమాట. అది మన ప్రొద్దుటూరికి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అన్నీ వచ్చాయన్నమాట. జైంట్ వీల్ చూడండి. జైంట్ వీల్ అయితే మరీ అంత పెద్దగా లేదు. ఇది కోలు బస్ అన్నమాట. చూడండి ట్రైన్ ఉంది ఇక్కడ వచ్చేసి స్టిక్స్ అన్నమాట, ఆలు స్టిక్స్. అవి వచ్చేసి 100 అన్నమాట ఒక్కొక్కటి. అక్కడ మళ్ళీ టోకెన్ తీసుకోవాలంట, మనం వెయిట్ చేయాలన్నమాట. టోకెన్ తీసుకొని వెయిట్ చేస్తే అప్పుడు ఇస్తారంట. ఇంకా చూడండి మొత్తం ఏవి ఎక్కినా కూడా, మొత్తం ఏవైనా కూడా నీకు 100 రూపీస్ని 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. జాయింట్ వీల్ చూడండి, అంత పెద్దదైతే కాదు, ఒక మీడియంగా ఉందన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ అన్నమాట. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఈవినింగ్ టైంలో ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళిరండి ఒక్కసారి అయోధ్యకు. బాగుందన్నమాట. అయోధ్య సెట్కి వెళ్ళిరండి. ఇలానే పక్కనే ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. బాగా పీస్ ఆఫ్ మైండ్ అవుతుందన్నమాట. కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో, ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా. ఇవన్నీ మొత్తం చెక్కతో చేసినట్టు అనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టిక్స్ కానీ ఏవైనా అన్నీ ఉన్నాయి. మనకి ఇంట్లోకి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్ళండి. మేము అన్నీ ఇలా చూస్తున్నాం అనమాట. ఇక్కడ వావ్, ఇయర్ రింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కాస్ట్ కూడా మరీ తక్కువనే ఉన్నాయి. ఒకసారి వెళ్ళండి, చూడండి ఎంత బాగున్నాయో. రబ్బర్ బ్యాండ్లు, క్లిప్స్ చూడండి. ఇక్కడ వచ్చేసి అన్నీ అయోధ్య సెట్ బయట నుంచి చూపిస్తున్నా చూడండి. లైట్లు వేసింటే ఎలా ఉందో, అయోధ్యలో ఉన్నట్టు ఉంది కదా రామ మందిరం వచ్చేసి. కలర్ఫుల్గా ఉంది. అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంది అయోధ్య సెట్. అంత అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా ఇక్కడికి. చూడండి లైట్లు వేసి చుట్టూ మేము చూస్తుంటే ఎంత బాగుందో. అందరు పిక్స్ దిగుతున్నారనమాట ఇక్కడికి వచ్చేసి. బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చొని.
రాముణ్ణి కొద్దిసేపు మనసులో ధ్యానం చేసుకొని ఇక్కడ కూర్చుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. మనము ఏనుగులు ఉన్న దగ్గర నుంచి ఎంట్రింగ్ అనమాట. ఇటు సైడ్ అంతా ఓన్లీ సెట్, ఇక్కడంతా సెట్ కట్టేశారు చుట్టూ. చూడండి, మనము ఒక సేమ్ అయోధ్యకు వెళ్ళి వాళ్ళ అయోధ్య రాములు వారి మందిరంలోనే మనం ఉన్నట్టుంది. అక్కడ అంత బాగా అద్భుతంగా అయోధ్య సెట్ చేశారనమాట ఇక్కడ. అది మన ప్రొద్దుటూరులో ఇలా సెట్ చేయడం మనకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఇక్కడ ఏనుగులతో స్వాగతం పలుకుతున్నారనమాట లోపలికి ఎంట్రింగ్కు. అయోధ్య సెట్ చాలా సూపర్గా ఉంది కదా. వావ్, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి చూడండి. అయోధ్య మందిరం అంత బాగా అద్భుతంగా చేశారనమాట. మీరు వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళండి, ఖచ్చితంగా రిజెక్ట్ చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చేసి చూడండి, జైంట్ అన్ని ఎగ్జిబిషన్లో లైట్లు వేసి కలర్ఫుల్గా ఉంది. రన్ చేస్తున్నారనమాట. అక్కడ జైంట్ వీల్ తిరుగుతుంది, రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడు, శిల్పాలు అద్భుతంగా స్తంభాలకు మనం ఎలా పూర్వీకులు చెక్కుతారో ఆ విధంగా మొత్తం ఇక్కడ సెట్ చేశారు ఈ సెట్లో. బాగుంది, మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక బాగుంది చూసి రావడానికి. మనం ఎలాగో అయోధ్యకు అంత దూరం వెళ్ళాలంటే మనకు రాత ఉంటే ఖచ్చితంగా వెళ్తాము రాముడు బాలరాముని దగ్గరికి. కానీ అంత లోపల మన ఊరికి వచ్చిన ఈ సెట్లో అలానే బాలరాముని ఊహించుకొని చూడటం చాలా అదృష్టం కదా. అందుకని వెళ్ళేసి రండి ఒకసారి. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. మేమైతే వెళ్ళి మొత్తం అంతా ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తం చూసాము, రాముని ఆశీర్వాదం తీసుకున్నాం. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.